ఇంక దేవా వాళ్ళ కుటుంబం, అలాగే మిథున వాళ్ళ కుటుంబం ఇద్దరూ అయితే ఇంక మంటపాలలో అందరూ సంతోషంగానే ఉంటారు. ఒక్క దేవా, మిథున తప్పక. ఇంకా దేవా అయితే భానుని తీసుకొనొచ్చి, అలాగే రిషితో అయితే మిథుననైతే గౌరీ పూజ అయితే చేపిచ్చేసి, ఇంక అందరూ సంతోషపడతారు. ఒక్క మిథున, దేవా తప్పక ఇంక అందరూ సంతోషంగానే ఉంటే, భాను అయితే దేవా తనకి కంకణం కట్టాడని, నా కల నెరవేరబోతుంది అని చెప్పని చాలా సంతోషపడుతుంది. ఇంకా మిథునని పెళ్లి చేసుకుంటున్నానని చెప్పని రిషి కూడా అలాగే సంతోషపడతాడు. ఇంక పంతులు గారైతే ఇద్దరు బట్టలైతే ఇచ్చి మార్చుకొని రండి అని చెప్పనని పంపిస్తాడు. ఇంకా అప్పుడు మొదలవుతుంది కథ. ఇంకా దేవ అలాగే బట్టలు తీసుకొని, మిథున బట్టలు తీసుకొని ఒకే దగ్గరకొచ్చి ఎదురుపడతారు. ఇంకా వాళ్ళు మాట్లాడుకోకుండానే వాళ్ళ మనసులైతే మాట్లాడుకున్నట్టు ఇంకిద్దరు అట్లాగే ఉంటారు. ఒకరికొకరు చూసుకుంటూ బాధపడుతూ. ఇంకా దేవ అయితే బట్టలన్నీ మార్చేసుకొని ఇంకక్కడ వెళ్ళబోయే సమయానికి ఇంకా ఆల్రెడీ బేబం వచ్చేసింది కదా! అప్పుడింక దేవానైతే పక్కకు తీసుకొని వెళ్ళి, దేవ మాట్లాడ మిథున మాట్లాడిన మాటలన్నీ దేవ అయితే చెప్తుంది. "నువ్వు ఈ పెళ్లి ఆపాలంటే నేను చెప్పినట్టు చేయరా మనవడా" అని చెప్పనని. "అప్పుడే మిథున నీకు దక్కుతుంది" అని చెప్పని అనంగానే, అప్పుడింక దేవ అయితే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఇంక మిథున ఉన్న దగ్గరికైతే వెళ్తాడు. ఇంకా భాను వచ్చేస్తుంది. అలాగే రిషి వచ్చేస్తాడు. రిషితో పాటు మిథున కూడా వచ్చి ఇంక తాళిబొట్టు కట్టబోయే సమయానికైతే ఇంకా అక్కడికి దేవా వస్తాడు. ఇంకా భాను అయితే పెళ్ళికొడుకు ఏడి అని చెప్పనండి ఒకరికొకరు అనుకుంటూ ఉంటే, ఈ లోపల ఇంకా సూర్యకాంతం నోరు గమ్ముగా ఉండదు కదా! అప్పుడు సూర్యకాంతం ఏమో ఇంకెక్కడుంటాడు? ఆ మిథున కళ్యాణ మండపం దగ్గరే ఉంటాడు. అని చెప్పని అనంగానే ఇంక భాను కళ్ళల్లో అయితే ఇంక తను ఏడ్చేస్తూ ఉంటుంది. నాకు తెలుసు నా రాజా ఇలాగే చేస్తాడని. ఆ వగలమారి కూడా ఇక్కడే పెళ్లి చేసుకుంటుంది కదా! అందుకని అక్కడికే వెళ్ళుంటాడని చెప్పనని ఇంకా అందరూ అయితే అక్కడికెళ్తారు. ఇంకా రిషి మిథున మెడలో తాళిబొట్టు కట్టే సమయానికైతే మిథున అని చెప్పని అరవంగానే, ఇంక తాళిబొట్టు కట్టే రిషి చెయ్యినైతే మిథున ఆపేస్తుంది. దేవా అని చెప్పనని తన కళ్ళల్లో నుంచి నీళ్లొస్తుంటే, అసలు ఏంటి వీళ్ళిద్దరని చెప్పని ఇంక రిషి కూడా ఎందుకు పిలుస్తున్నాడని చెప్పి పైకి లేచి నిలబడతాడు. నేను భాను మెడలో తాళిబొట్టు కట్టాలి అంటే, నేను పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండాలి అంటే, నేను కట్టిన తాళిబొట్టు నాకిచ్చి అని చెప్పని అక్కడ పెడతాడనమాట బెండింగు. అప్పుడింక అలా పెట్టంగానే ఇంక రిషికైతే అర్థం కాదు. ఇంక హర్షవర్ధన్ వీళ్ళందరూ అయితే ఇంకా "అసలు నువ్వెందుకొచ్చావురా ఇక్కడికి" అని చెప్పనన్నట్టుగా మాట్లాడతారు. ఇప్పటిదాకా తెలియని రిషికి నిజమైతే ఇంక అప్పుడు తెలిసిపోతుంది. ఇంక భాను అయితే ఇప్పుడు ఆ తాళిబొట్టే కావాలా? అక్కడుండే తాళిబొట్టు అవసరం లేదా? అంటే నేను కట్టిన తాళి మిథున మెడలో ఉంది. నాకది ఆ తాళిబొట్టే నాకు కావాలి. తీసిచ్చేయి మిథున అని చెప్పంటే, అంతమంది ముత్తైదులు చెప్పినా, వాళ్ళ నాన్న చెప్పినా తీయని మిథున ఇప్పుడు ఆ తాళి తీసి తనకిస్తుందా? అప్పుడు ఇంకక్కడ పెండింగ్ అనమాట.